తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే 2025వ సంవత్సరంలో ముగియబోతున్న తెలుగు సీరియల్స్ ఏవో ఈ వీడియోలో చూద్దాం. 2025వ సంవత్సరంలో మొట్టమొదటిగా ముగియబోయే ధారావాహిక త్రినహిని. జీ తెలుగులో ప్రస్తుతం మధ్యాహ్నం 2:30 ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేయబోతున్నారు. జనవరి నెలలో ఈ సీరియల్ కు శుభం కార్డు పలకనున్నారు. ఇక ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై ముగియబోతున్న ధారావాహిక రాబోయి చందమామ. రాబోయి చందమామ సీరియల్ కూడా ప్రస్తుతం ఝాన్సీ సీరియల్ ఆలస్యం కావడం వలన ఎక్స్టెండ్ చేశారు. జనవరి నెలలో రాబోయి చందమామ కూడా ప్రేక్షకులకి వీడ్కోలు పలకనుంది. ఇక స్టార్ మాలో మధ్యాహ్నం 3:30కి టెలికాస్ట్ అవుతున్న ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ కూడా స్టార్ మాలో ఏదైనా కొత్త సీరియల్ వస్తే ఖచ్చితంగా ఎండ్ అవుతుంది. ఇక ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ అవుతున్న తులసి సీరియల్ కూడా ఎక్కువ భాగాలైంది కాబట్టి ఈటీవీ ప్లస్ లో అంతకన్నా లాంగ్ రన్నింగ్ సీరియల్స్ లేవు కాబట్టి తులసి సీరియల్ ని కూడా 2025వ సంవత్సరంలో ఎండ్ చేస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకి ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న కాంతారా సీరియల్ కి అనుపల్లవి సీరియల్ లాగా రేటింగ్స్ డౌన్ లో ఉన్నాయి కనుక కాంతారా సీరియల్ కూడా బహుశా ఎండ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఆదివారం ఉదయం టెలికాస్ట్ అవుతున్న రారా కృష్ణయ్య సీరియల్ కూడా ఎండ్ అవుతుంది. 64 ఎపిసోడ్స్ తో ఈ సీరియల్ కు శుభం కార్డు పలకనున్నారు. ఇక ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ అవుతున్న సూర్యపుత్ర కర్ణ సీరియల్ కూడా 2025వ సంవత్సరంలో ఎండ్ కాబోతోంది. ఇక జెమినీ టీవీలో రాత్రి 7 గంటలకి టెలికాస్ట్ అవుతున్న శ్రీమద్ రామాయణం సీరియల్ ని కూడా 2025వ సంవత్సరంలో ముగిస్తారు. అలాగే ఏమండోయ్ శ్రీమతి గారు సీరియల్ ని కూడా బహుశా ఎండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈటీవీలో మధ్యాహ్నం 1 గంటకి టెలికాస్ట్ అవుతున్న కావ్య సీరియల్ కూడా 264 ఎపిసోడ్ తో ఎండ్ కాబోతోంది. ఇక ఈటీవీలో సాయంత్రం 4 గంటలకి టెలికాస్ట్ అవుతున్న నేను శైలజ సీరియల్ కూడా 268వ ఎపిసోడ్ తో ఎండింగ్ కాబోతోంది. ఇక ఈటీవీలో చాలా కాలం నుండి టెలికాస్ట్ అవుతున్న సద్గురు సాయి సీరియల్ కూడా సెప్టెంబర్ నెలలో ఎండ్ కాబోతోంది. 1600 ఎపిసోడ్ సమీపంలో ఈ సీరియల్ ను ముగించబోతున్నారు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి నిర్మాణ సంస్థ అయిన బజరంగి ఎంటర్టైన్మెంట్స్ నుండి కొత్త సీరియల్ రాబోతుంది కాబట్టి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ ని కూడా ఎండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే 2025వ సంవత్సరంలో ముక్కుపుడక జానకి రామయ్య గారి మనవరాలు గుండమ్మ కథ సీరియల్స్ కొత్త సీరియల్స్ వస్తే ఎండ్ అవుతాయి. 2025వ సంవత్సరంలో ప్రస్తుతం ముగియబోతున్న సీరియల్స్ ఇవన్నీ కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. మరి ఇంకా 2025వ సంవత్సరంలో ఏ సీరియల్స్ ఎండ్ అవుతాయని మీరు గెస్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.